ఇవాళ అయితే జెప్టో కెఫేలో ఏం ఆర్డర్ చేశాను రివ్యూ చేసేద్దామని చూస్తాను. నేను మా తమ్ముడు. హాయ్ చెప్పురా చిటికన్. సో ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ మేము ఇది ఎప్పుడు 3కి ఆర్డర్ చేస్తే 3:40కి వచ్చింది ఆర్డర్. 10 minutesలో డెలివరీ అన్నారు, బట్ 30 minutes 40 minutes తీసుకున్నారు. అండ్ స్లో డెలివరీ అన్నారు, బట్ 30 minutes 40 minutes తీసుకున్నారు. అండ్ అబౌట్ 1200 ఆర్డర్స్ తీసుకోవట్లేదు వాళ్ళు. 1000 బిలో అయితేనే ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఏ స్టార్ట్ చేద్దాం? కాఫీ ఏదైనా కదా. ఓకే సరే. కాఫీ పేర్లు కూడా పెట్టండి. ఇది క్యాపుచినో అనుకుంటాను మనం ఆర్డర్ చేసింది. ఇది హాట్ చాక్లెట్. సారీ, ఇది హాట్ చాక్లెట్. బాగుంది, నిజంగా బాగుంది. క్రేజీ ఉంది హాట్ చాక్లెట్ అయితే. నెక్స్ట్ ఇలా అన్ని మిక్స్ కూడా. ఇది చాయ్ చల్లగా అయిపోతుంది. వీడి రివ్యూ ఇస్తాడు. మా తమ్ముడు బాగా ఇస్తాడండి రివ్యూ. ఎస్, వీడికి నచ్చిందంటే అది దేశంలో ఉన్న ఎవరికైనా నచ్చుతుంది. ఫస్ట్ బిస్కెట్ కాదు, నిజంగా మా తమ్ముడి టేస్ట్ చాలా బాగుంటది. ఎట్టుందన్నా? ఓకే ఓకే బాగుంది. ఓకే ఓకే నేను యూజ్ చేస్తున్నాను. కానీ చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయింది. చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఈ టేస్ట్ బాగుంది కానీ చల్లగా అయిపోయింది. కొంచెం ప్యాకేజింగ్ బెటర్ చేస్తే బాగుంది. అవతారం ఇట్లుంది, ఏం లేదు. చీజ్ మ్యాగీ అంటే మ్యాగీ పైన చీజ్ స్లైస్ వేసి ఇచ్చిండు అన్న. అంతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. పులిహోర కంటే దారుణంగా ఉంది. వర్త్ అయితే కాదు అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ మ్యాగీ పైన కట్లరీ అయితే ఇట్లా ఇచ్చేయండి అనిపిస్తుంది కదా. చూపియదు. టిష్యూస్ రెండు ట్యూబ్స్, 5 forks. ఇది ఉంది కదా. ఓకే ఓకే 5. కానీ చీజే దారుణంగా ఇచ్చిండు. కక్కుర్తి ఒకటే స్లైస్. చీజా? షిట్, దాని చీజ్ అంతే. చీజ్ మ్యాగీ, అది మ్యాగీ ప్లస్ చీజ్ మ్యాగీ. బాగుందన్నా. బాగుంది. కానీ చీజ్ మెల్ట్ అవ్వాలంతా. మనం లైఫ్ మొక్కను కొట్టిండు కదరా మనకి. నిజంగా బాగుంది. ఇదేందో చూద్దాం. ప్యాకేజింగ్ అయితే బాగుంది. గార్లిక్ బ్రెడ్ విత్ చీజ్ డిప్. కానీ వర్త్ ఇట్ అయితే అనిపించింది. ఈ తిన్న మూడికైతే ఓకే ఫైన్ అనిపించింది. మనం ఇచ్చే ముడిచి ఇది ఓపెన్. ఎట్లుందన్నా? ఇది చాలా కలర్ అయిపోయింది. ఇది కూడా కానీ టేస్ట్ బాగుంది. సూపర్. కానీ టైమింగ్ కొంచెం అర్లీగా డెలివరీ చేస్తే వేడిగా తినొచ్చు. ఓకే, ఇంకేం ఆర్డర్ చేసినాం మనం? సమోసా. టిష్యూ తినకు. చెల్లింది గైస్ సమోసా. ఒక్క పీస్ అయితే 29 రూపీస్ పడింది. 29 రూపీస్ వర్తా కాదా ఏమో చూద్దాం. లెట్స్ ట్రై.
చట్నీ ఏమి వేయలే అక్క? చట్నీ ఇచ్చిండు, గ్రీన్ చట్నీ అను లేదు, బేల్పూరికి అది ఇచ్చినాడు. దిస్ గ్రీన్ థింగ్ ఇచ్చినాడు బేల్పూరికి. సో ఇది చట్నీ మన సమోసా. సమోసా చట్నీ ఇచ్చినాడు గైస్. చట్నీ ఇచ్చినాడు. సమోసాలు ఫిల్లింగ్ అయితే ఇటు గ్రీన్ లేదు, ఇటు ఎల్లో లేదు, డిఫరెంట్ కలర్ అవుతుంది. తీయగా ఉంది. తీయకుండా బాగుంది రా. నువ్వు సాస్ రా. వాడు అసలు పని. టేస్ట్ చూడు నువ్వు టేస్ట్ చూసి నువ్వు కూడా చెప్పు. నాకైతే మరీ స్వీట్ ఉంది, లైక్ కంప్లీట్ స్వీట్. ఇమ్లీ కానీ ఇమ్లీ చట్నీ అలా లేదు, ఇట్స్ లైక్ చాక్లెట్ సాస్ లాగా ఉంది. అది క్యారమెల్ సాస్ లాగా ఉంది. సారీ, క్యారమెల్ సాస్ లాగా ఉంది అది. లిటరల్గా క్యారమెల్ సాస్ అయినా అరకుంప తీసి బ్రో, దిస్ క్యారమెల్ సాస్ బ్రో. బ్రౌనీకి ఇచ్చినట్టున్నాడు వాడు. నిజంగానే అక్క. గ్రీన్ చట్నీ ఇచ్చినట్టు అసలు దీనికి ఏమీ ఇవ్వలేదు. ఏమీ లేదు. మనం సమోసాలో తిన్నాం. సమోసా విత్ క్యారమెల్ సాస్. దీనికి ఇచ్చుంటాడు, బ్రౌనీకే ఇచ్చుంటాడు. బాగుందారా అట్లా కూడా? 7 out of 10. ఎస్, 7 out. ఏదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా, రోజు తినే సమోసాలా లేదు, సంథింగ్ డిఫరెంట్. కానీ బేల్పూరి ఇట్స్ లైక్ మురుమురా. మమ్మీ కాల్ చేస్తుంది. ఇట్స్ లైక్ బేల్పూరిలా లేదు, మురుమురా మిక్చర్ లా ఉంది. నాట్ వెట్ థింగ్. ఇది పాపడ్ ఇంత చిన్న ఉన్నాయి అంతే. బేల్పూరి లైక్ ఇట్స్ నాట్ లైక్, ఇది డ్రైగా కూడా తినొచ్చు. వెట్ కావాలంటే యూ హావ్ టు మిక్స్ విత్ ఇట్. చలో లెట్స్ పట్టుకోండి. కొంచెం మిక్స్ చేద్దాం. స్టాండ్ ప్లేట్ ఇందాక సమోసా విత్ క్యారెట్. లైఫ్లో మేము ఇది ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉన్నాం, సమోసా క్యారమెల్ వస్తుంది ఎంత మనకి. అద్భుత హాసలు. బాగుంది. దీంట్లో నచ్చింది ఏంటంటే నాకు, నువ్వు డ్రైగా తినొచ్చు, నీకు వెట్గా ఇష్టమైతే చికెన్ మిక్స్ పెట్టేసి. ఇది చాలా స్పైసీగా ఉంది, వెరీ స్పైసీ. ఏం లేదు, ఇది జస్ట్ చిల్లీ పేస్ట్ అనుకుంటా. చిల్లీ పేస్ట్ చాలా స్పైసీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెజ్ పఫ్ మర్చిపోయాను. హ్యూజ్ డా, లైక్ ప్లేట్ చాలా చిన్నది ఇస్తున్నావు, దీని సరిపో. ప్లేట్లు లేవు, ఏం వాడతలే, మేము డైరెక్ట్ చేతులలో తీసుకొని తినేస్తున్నాం. బాగుంది. సర్ప్రైజింగ్లీ అన్ని బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ చీజ్ మ్యాగ్ తప్ప. బాగుంది. డిఫరెంట్ ఉంది అన్నిటికంటే, షాప్స్ లో కంటే వేరే. లైక్ ప్రతిదీ ఏది టేస్ట్ చేసినా షాప్ లో కంటే డిఫరెంట్, అంటే మనం తినే బేకరీస్ కానీ స్వీట్ షాప్స్ కానీ దాంట్లో కంటే డిఫరెంట్ గానే ఉంది. వెజ్ పఫ్ కాబట్టి వెజ్జెస్ బాగానే యాడ్ చేసాడు.
బాగుంది. లైక్ ప్రతిదానికి 4 ఇవ్వచ్చు రేటింగ్, ఎక్సెప్ట్ చీజ్ మ్యాగీ. అవుట్ ఆఫ్ 5 కదా? అవుట్ ఆఫ్ 5 5 అన్నిటికీ 4 ఇవ్వచ్చు. 4.5. కాఫీ నాకైతే చాలా నచ్చింది. నాకు ఇట్లా ఉంటేనే నచ్చుతుంది కాఫీ. ఇంకా వేడిగా ఉంటే మాత్రం ఎవరైనా ఉంటేనే బాగుంది కదా. లైక్ మొన్న నేను ఎక్కడో తాగిన ఊటీలో తాగినట్టు ఉంది ఇది. కదా. ఆహా. ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటి వాట్ ఈస్ దిస్? చదవచ్చు కదా. చాక్లెట్ వాల్నట్ బ్రౌనీ విత్ క్యారమెల్ సాస్. ఇందాక సమోసా తిన్నాం కదా, దీనికి ఇచ్చినారు అనమాట. అట్లా ఉంటుంది మాతోని. కాదురా, అంత స్వీట్గా ఉన్నప్పుడు అన్న మనమన్నా చూసుకోవాలి కదా. ఇమ్లి చట్నీ అక్క అది. అది చూడ్డానికి ఇమ్లి చట్నీ లానే ఉంది నిజంగానే. లిటరల్లీ ఇమ్లి చట్నీ అనుకున్నా నేను. అంటే మరి గుడ్డే అనుకోకండి, సమోసాకి ఇమ్లి చట్నీ ఇస్తారు కాబట్టి నేను అదే అనుకున్నా. తిన్న తర్వాత ఎక్కడో తేడా పట్టింది. స్వీట్ స్వీట్గా అనిపించింది. సీరియసా? ఆర్ యూ సీరియస్? నిజంగా షూర్? క్యారమెల్ ఫ్లేవర్ కావాలి. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. గట్టి మాట్లాడరా. అది నంబర్ బ్రౌనీ సాఫ్ట్గా చాలా బాగుంది, నాకు నచ్చింది. దీనికి కూడా 4+ అయ్యొచ్చు నన్ను అడిగితే. అది 9. మా పెద్దమ్ముడికి 10th ఎగ్జామ్స్. పావం రాను చిటికన్ను. లేకపోతే వాడు ఇక్కడ ఉంటుండే వీడియోలో, నేను మధ్యలో వచ్చిండే. చిట్టి తమ్ముడు ఇటు పెద్ద తమ్ముడు ఉంటుండే. మీరు సీరియస్ చిటికన్నా? నెక్స్ట్ వీడియోలో వాడు ఉంటాడు కంపల్సరీ, లేకపోతే నన్ను చంపేస్తాడు వాడు. అంతేలే అక్క, చిన్న అయితే తీసుకుంటాం వీడియోలో అంటూ. నెక్స్ట్ విల్ గో విత్ దిస్. కాదు, బెర్రీ మిక్స్డ్ బెర్రీ ఇది కదా కూల్ కాఫీ. అది క్లాసిక్ కోల్డ్ కాఫీ. చూపిదా చిట్టి కన్నా? నా చేతి నేను చిట్టి ఉంటుంది కాబట్టి నా చేతులు ఎక్కడ దాకా రావు. సో చిన్నపిల్లల షూస్ వేసుకుంటారు మరి. చిన్నపిల్లల షూస్ కావురా, అవి నావేరా. చిన్నపిల్లలు కూడా వేసుకుంటారు అక్క అవి. ఇది మిక్స్డ్ బెర్రీ షేక్. ఎగ్జాక్ట్లీ అదే, ఎగ్జాక్ట్లీ అదే. నేను వీటి అన్ని ప్రైజెస్ లాస్ట్లో మెన్షన్ చేస్తాను స్లైడ్లో. ఎందుకంటే అది ఫుడ్ అయినా మనిషి అయినా రేటింగ్ ఇవ్వాలంటే నువ్వు 10 అడు 10. ఆ మనిషి మంచోడు, ఆ ఫుడ్ మంచిదని చెప్తుంది. నేను అట్లా కాదు, నేను చాలా కన్జ్యూస్ విషయంలో. అది వీడికి కూడా తెలుసు. నెక్స్ట్ కోల్డ్ కాఫీ, క్లాసిక్ కోల్డ్ కాఫీ. అన్ని మిక్స్ అయితేనే మరి కడుపులో జాగ్రత్త భయం పెట్టేసుకున్నాం కదా. నైట్ యుద్ధమే. యుద్ధభూమి సిద్ధంగా ఉంది నైట్. ఇది వచ్చేసి కోల్డ్ కాఫీ, క్లాసిక్ కోల్డ్ కాఫీ. అన్నీ కలిపి కుప్పతోట్లు వేసినట్టే వేసుకున్నాం అప్పటి నుంచి. చూడాలి ఇంకా, కానీ మాకేం అవ్వలేదు. మేము చాలా స్ట్రాంగ్ విషయంలో. ఏది పెట్టది పడిగన్న గారీస్. వీఆర్ పడిగన్న గారీస్. సో చెత్త అంతా మా ఫోటోలో వేసుకుంటాం, అది ఎక్కడైనా సరే. బాగుంది చికెన్. చల్లగా ఓన్లీ కాదు చల్లగా ఉండకపోతే అంటే లైక్ తగ్గిపోయిందా? ఓకే నార్మల్గా ఉంది అంటే మరి. బాగుంది కదా, నైస్. అన్ని బాగున్నాయి కదా. ఏమున్నాయి చికెన్,
చాక్లెట్ మూస్. అట్లా ఉంటుంది బాగా. ఇప్పుడు ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. This is the packaging. కానీ నేను గ్లాస్ థింగ్ గ్లాస్ కాదు కదా. గ్లాస్ థింగ్లో వస్తుంది అనుకున్నా. ఇంకా బుడ్డాడు చిన్న గుళ్ళు. హలో హలో నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. బట్ చూడు చిటికన ఫుడ్ కావాలారా నీకు? హలో బై బాయ్. మధ్య మధ్యలో అలా మా ఇంట్లో సెలబ్రిటీస్ ఉన్నారండి ఇద్దరు, థర్డ్ అండ్ నవీరా. వాళ్ళు వచ్చి అలా లైక్ స్క్రీన్ స్పేస్ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇది కూడా స్మెల్ చూసేసా. చూడడానికైతే బాగుంది. చూడ్డానికి బాగుంది, అంత తింటే ఎట్లా ఉంటుంది. వాట్ ఈస్ దిస్? చాక్లెట్ మూస్ కదా. ఇంకా లాస్ట్ దాచిపెట్టుకుంది నేను రస్మలై. మా ఇద్దరికి ఫేవరెట్ అది. నాకు ఫేవరెట్. వస్తలేదు. ఇది ఎగ్జాక్ట్ మంచి ప్యాకింగ్ ఉంది. ఇది ప్యాకింగ్ బాగుంది. రస్మలై లైక్ లోపల లిక్విడ్ ఉంటుంది కదా, అది స్పిల్ అవ్వదు అంటే బాగుంది. వెరీ సాఫ్ట్, మెల్ట్ అవుతుంది. వేరే మనం ఆర్డర్ చేసుకున్న మోస్ట్ ఆఫ్ ది షాప్లో రబ్బరీ ఉంటుంది కదా, ఇక్కడ అట్లా లేదు, సాఫ్ట్గా ఉంది. కరిగిపోతుంది. అది లిక్విడ్ కూడా బాగుంది. ఆ మిల్క్ ఉంటుంది కదా రసమలైలో, అది కూడా బాగుంది. ఇంకా ఈ డిజైన్తో ఎండ్ చేసేస్తున్నాం వీడియో. సో రేటింగ్ ఎంత ఇస్తావు మొత్తం? 4.5. 4.5. నేనైతే 4.2 ఇస్తాను ప్రతి ఒక్క ఫుడ్కి, ఎక్సెప్ట్ ఆ చీజ్ మ్యాగీ, అది చాలా వర్స్ట్ ఉన్నాయి. మిగతావన్నీ బాగున్నాయి. అండ్ ప్యాకేజింగ్ విషయానికి వస్తే కాఫీ టీ కొంచెం ప్యాకేజింగ్ బాగుంటే బాగుండేది. కొంచెం వేడిగా ఉండాలి కాబట్టి డెలివరీ అయ్యేసరికి చల్లగా అయిపోతుంది. ఎప్పుడో 3కి ఆర్డర్ చేసి 3:40కి వచ్చింది మా ఆర్డర్. దే ఆర్ క్లెయిమింగ్ కదా 10 minutesలో ఆర్డర్ డెలివరీ చేస్తామని, అది బాగాలేదు. అండ్ ఇంకా 10 minutesలో రావాలంటే కష్టం అండి. ఇది కూడా కరెక్టే, ఇన్ని 10 minutesలో రావడం కష్టమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ నొక్కండి. గంట నెక్స్ట్ వీడియో ఏం చేయాలి కామెంట్స్. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ది ఐడియా. మా తమ్ముడు ఇట్లా అన్ని ఐడియాలు ఇస్తుంటాడు. ఓకే ఫ్రెండ్స్.